హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో నేను మళ్ళీ చెప్తాను అని ఆపేసినాను. ఆ మాట కంటిన్యూయేషను. ఎవరైనా ఇప్పుడు చూడకపోతే లాస్ట్ వీడియో చూసి ఇది చూడండి. ఏంటంటే నేను సాములను ఎందుకు అప్రోచ్ అవుతున్నాను పెళ్ళికి ముందు నుండే అని చెప్పాను. మీరు ఏమేమి ఊహించుకున్నారో నాకు తెలీదు. నేను ఎప్పుడు సాముల్ని నాకు ఇది కావాలి అది కావాలి ఈ ప్రాబ్లం అని ఎప్పుడు నా సొంతంగా నేనేది వెళ్ళలేదు. మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే నాకు పెళ్ళి కావట్లేదు అనేసి సాములను అడిగారు. ఏంటి అంటే ఇంటికి వచ్చేవాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. సో ఏంటి మా పాపకు పెళ్ళి కావట్లేదు అని ఎప్పుడు జాతకం చూపించుకోవటము, చేయి చూపించుకోవటము ఇలా అడగటం నాకు అలవాటు చేశారు. సరే అడిగితే అడిగిరు, కానీ దాంతో ఏమైందంటే పెళ్ళి కావడానికి నాకు ఒక రెమెడీ చెప్పారు. ఏంటి, ఆ హనుమంతుని ఫోటో, తోక ఉన్న హనుమంతుని ఫోటోకి 40 రోజులు ఏమో మంత్రం ఇచ్చింది. దానికి చుక్క రోజుకొక రోజు మంత్రం చేశాక ఆ చుక్క 40 సార్లు చేయాలి అనేసి ఒక చుక్క పెట్టమన్నారు గంధంతో. అలా 40 రోజులు చేశాను పెళ్ళికి ముందు. ఎప్పుడు 27 సంవత్సరాల ముందు విషయం చెప్తున్నా. నాకు ఎంత అవమానం అనిపించిందంటే అప్పుడు పెళ్ళి కానిక నేను పూజ చేయాలనా అన్నట్టు అనిపించింది. తప్పు ఏం జరిగిందంటే అప్పుడు రోజుల్లో చేసింది తప్పు. ఏంటి అంటే తక్కువ కట్నంతో డబ్బులున్న ఇంట్లో అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారండి? అదొకటి ఫస్ట్. పైగా మేము కొంచెం కలర్ తక్కువ ఉంటే ఆ రోజుల్లో కొంచెం కట్నం ఎక్కువ ఇవ్వాలి. పైగా 10th క్లాస్ చదవటం, ఇన్ని తప్పులు పెట్టుకొని నాకు పెళ్ళి కాలేదు అంటే తప్పేమి చెప్పండి? ఎంత మానసికంగా హింసపడ్డాను తెలుసా? 3 సంవత్సరాలు 30 సంబంధాలు చూశారు, 34 సంబంధాలు చూశారు. అలా నా పెళ్ళి అయింది. జనాలందరి దృష్టిలో నేను సోల్డ్ అవుట్ కాకుండా ఉన్న పర్సన్ లాగా అయిపోయింది అనమాట. అంటే నాలో అన్ని మైనస్ పాయింట్లు అనమాట. నాకు పెళ్ళికి కాకపోవడానికి కారణం నా మైనస్ పాయింట్స్ అనమాట. అలా నా చేత పూజ చేయించారు. మా ఇంట్లో ఎవరికి చేయించలేదు. నేను ఎందుకు ఈరోజు ఈ ఫ్రస్ట్రేషన్గా చెప్తున్నా అంటే ఇప్పటికీ నా పిల్లలు అంటారు, నీకేమైందమ్మా, నీకెందుకు పెళ్ళి కాలేదు, ఇంత అందంగా ఉన్నావు, నీకప్పుడు ఎందుకు అన్ని సంబంధాలు చూశారు అంటే రీజన్ చెప్పాను. తక్కువ కట్నం, పెద్దింటోళ్ళ పిల్లలను తక్కువ కట్నంతో ఎవరు పెళ్ళి చేసుకుంటారు? పెద్దిళ్ళు అన్నాక కట్నం ఎక్కువ ఇవ్వాలి, పోనీ క్వాలిఫికేషన్ ఏదన్నా ఎక్కువ అన్నా ఉండాలి. నాకైతే ఫారిన్ సంబంధాలు కూడా వచ్చినాయండి. 10th మా ఆయనతో ఇప్పుడు కూడా డిస్కస్ చేసి నవ్వుకుంటుంటా నేను. ఎవరో పిచ్చోళ్ళు నన్ను 10th క్లాస్ అని చేసుకోకుండా పోయినారు, కానీ నా చేత ఇంత మంచిగా హోటల్ పెట్టించి చక్కగా కుకింగ్ చేసుకొని ఉండొచ్చు, నాతో ఎంత బిజినెస్ చేసి ఉండొచ్చు. ఇక్కడ చేసే ఇండియాలో చేసే బిజినెస్ యూఎస్లో ఉండింటే లక్షలు సంపాదిస్తును అని సరదాగా కూడా చెప్తున్నాను మీకు. మా పిల్లలు కూడా అన్నీ చెప్తుంటాను. ఎంత మానసిక బాధపడ్డానంటే ఒక్కొక్క పెళ్లి చూపుల తర్వాత వాళ్ళు ఎస్ నో అని చెప్పే వరకు వెయిటింగ్ చేయటము, వాళ్ళు నో అన్నాక బాధపడ్డము అలా జరిగింది. ఇప్పుడు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అవుతా ఉంటే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే చూడు, అప్పుడు ఇంత అందంగా ఉన్న నాకే కాలేదు, ఇప్పుడు ఈజీగా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. పేరెంట్స్ ఎంత బాగా పిల్లలకు కట్నాలు అన్నీ ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. క్వాలిఫికేషన్ అన్నా ఉండాలి, లేదా కట్నం అన్నా ఎక్కువ ఉండాలి. అసలు ఇప్పుడు ఏ అమ్మాయి కూడా పెళ్ళి కాకుండా ఉన్నది అంటూ లేదు. రీజన్ ఏంటో నాకు అర్థం కాదు. అప్పుడు నాకు రీజన్ ఏంటో చెప్పాను, ఇప్పుడు రీజన్లు అయితే నాకు తెలీదు. సో ఆ విషయం చెప్తాను. అలా నాకు పూజలు అవి చేయాల్సి వచ్చింది. మా గురువు గారిని అడిగేవాళ్ళు, పెళ్లి చూపుల్లో వస్తున్నారు పోతున్నారు, పెళ్ళి కావట్లేదంటే ఒక ట్రిప్లో మా గురువు గారు ఏమన్నంటే ఇంకా ఆయనకు కూడా విసుగు వచ్చి మా గురువు శిష్యులు, నువ్వు పోయి గురువు అనుకుంటానింది, నువ్వు వెళ్ళి ఇప్పుడు కూర్చో, ఏం సంబంధాలు వెతకద్దు, ఊరికే కూర్చో అని చెప్పారు. అదంతకు అదే వస్తుంది అనేసి. అలా నాకు మా ఆయన దొరికారు, పెళ్ళి ఫిక్స్ అయింది. ఎలా దొరికారు మీకు తెలుసు. ఇంకా నాకు పెళ్ళే కాదనుకున్న నాకు అందంగా ఉన్న అతను దొరికేసరికి అందరు షాక్ అనమాట. అట్లాగే నా జీవితంలో ప్రతి విషయం షాకులతోనే గడిచింది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదనేసి మళ్ళీ అదొక ప్రాబ్లంతో నేను మానసికంగా సఫర్ అవుతుంటే నేను ఎవరిని అడగలే. మళ్ళీ అదే సాములతోటి మళ్ళీ అదే సర్కిల్తో మా నాన్న ఫ్రెండ్ నన్ను పంపించాడు, నీ జాతకం తీసుకొని అదే అంకుల్ కాడు అంటే వాళ్ళ జోడి అంకులే ఇంకో అంకుల్ కాడికి పంపించి నీకు నా ప్రాబ్లం ఏముందో చెప్పి వాళ్ళు మాట్లాడుకొని నాకు రెమెడీ మాత్రం చెప్పి 6 లక్షల జపం చెయ్యి 6 నెలల్లో అని చెప్పి నాకు చెప్తే నేను వెళ్ళి చేశాను. అప్పుడు కూడా ఇంకోళ్ళు చెప్తేనే వెళ్ళి చేశాను. ఆ తర్వాతనే నేను హైదరాబాద్లో ప్రభామోహన్ అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నాకు ట్రీట్మెంట్, హార్మోన్స్ ట్రీట్మెంట్ జరిగి 3 monthsలో వాళ్ళు
సక్సెస్ కాలేదు, 6 లక్షలు జపం చేసినా కానీ అని చెప్తే అప్పుడు ఏమన్నారంటే నువ్వు నాగప్రతిష్ఠ చేయాల్సిందే అన్నారు. నాగప్రతిష్ఠ చేసిన వెంటనే డాక్టర్ ట్రీట్మెంట్ సక్సెస్ అయింది. అంటే అన్నీ ఒకేసారి నాకు జరుగుతాయి. ఒకవైపు డాక్టర్ ద్వారా నాకు మంచి జరగాలంటే ముందర పూజలు చేశాను పిల్లల కోసం. అన్ని 2 ఒకేసారి, వీళ్ళు రాగప్రతిష్ఠ చేయించడము, దేవుని మొక్కుంటా 3 నెలల్లో ప్రెగ్నెన్సీ వస్తే నీకు మంత్రాలయం వెళ్ళి చేసి వచ్చాను. ప్రెగ్నెన్సీ వస్తే నేను పాపని తీసుకొని 1 ఇయర్ లోపల వచ్చి దర్శనం చేసుకుంటా అని చెప్తే ఆ మంత్రాలు చేశాను, నాగప్రతిష్ఠ చేశాను, అలా వెళ్ళి వచ్చి సెట్ అయ్యాను అనమాట. అంటే ట్రీట్మెంటు ఇది. అలాగే ఇప్పటి వరకు నా జీవితంలో ఏ ప్రాబ్లం వస్తున్నా డాక్టర్కి వాడికి వెళ్తాను, ఒకవైపు సాములను అడుగుతాను, సాములు చెప్పిన రెమెడీ చేస్తాను, ఆ రెమెడీ వల్ల డాక్టర్లు ట్రీట్మెంట్ సక్సెస్ అవుతూ ఉంది. సో ఇప్పుడు కూడా నాకు ఈ ప్రాబ్లం, చేతికి వచ్చిన ఈ ప్రాబ్లము సాములు ఒకే మాట అన్నారు, ఇది నీది జబ్బు కాదు, నువ్వు మందులు తినద్దు, నేను చెప్పిన రెమెడీ చేయి అన్నారు. అంటే ఇప్పుడు నేను మందులు మానేయాలా? మానేయలేదే. ఎప్పుడైతే సాములు చెప్పిన రెమెడీ చేశానో ఆ నెక్స్ట్ డే నుండి నా చేయి నొప్పి తగ్గడం మొదలైంది. సో ఇలా నా జీవితం అలవాటు అయిపోయింది. నాకు ప్రతి ప్రాబ్లం రాగానే సాములను అడగాలి, రెమెడీ తీసుకోవాలి. అది అలా అయిపోయింది నా జీవితానికి. ప్రతి విషయం ఇదే కాదు, ఏ మానసికంగా బాధ ఉన్నా తీరుస్తున్నారు సాములు, డాక్టర్లు ఇద్దరు. డాక్టర్లు ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడానికి కారణం సగం సాములు అన్నమాట. సో ఇలా నా జీవితము మొదలైందండి పెళ్ళికి ముందు నుండి. ఇది నేను నేర్చుకున్న అలవాటు కాదు, మా పేరెంట్స్ నాకు మొదట చేసిన అలవాటు అనమాట. సో మా ఫ్యామిలీలో ఎవరికి ఇలాగ ఉందో లేదో నాకు తెలీదు. నా జీవితానికి ఎప్పుడు సాములు డాక్టర్లు ఉండాల్సిందే. వీళ్ళిద్దరు కలిసి నా జీవితాన్ని నడిపిస్తున్నారు. మీరు సినిమాలో చూసింటారు, రాజుల కుటుంబాలలో ఏదైనా ప్రాబ్లం రాగానే వాళ్ళ ఇంటి సాములు వచ్చి మనము చూపిస్తారు కదా, ఈ రెమెడీ చేస్తే ఈ జబ్బు తగ్గుతుంది, ఆ రెమెడీ చేస్తే ఈ జబ్బు తగ్గుతుంది అని. నా లైఫ్ అలాగే అండి. సో నా మెడలో మీరు ఎన్నోసార్లు దారాలు, దండలు అన్నీ చూస్తుంటారు కదా. కొన్ని నా సొంతంగా, నేనేమో రుద్రాక్ష మాల, ఇది స్ఫటికమాల, నవరత్నమాల ఇవన్నీ హరిద్వారం పోయినప్పుడు కొనుక్కొచ్చుకొని, అక్కడ వాళ్ళు చెప్పారు నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోతే మాకు రిటర్న్ ఇవ్వు అని చెప్పారు. ఎప్పుడు 5 ఏళ్ళ క్రిందటి మాట చెప్తున్నా. అక్కడ కొనుక్కొని వేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎవరేమి చెప్తే ఆ పూజలు చేసుకుంటూ నా లైఫ్ని ఇలా పదిలంగా నన్ను నేను కాపాడుకుంటున్నా. బేసిక్గా దైవాన్ని నమ్మేవాళ్ళు ఇలాంటివి నమ్మకపోవడం నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే నేను దైవభక్తి ఉన్న వాళ్ళందరితో చెప్పేదాన్ని, నేను ఇలాంటి రెమెడీస్ చేస్తున్నందుకు బ్రతికి బయటపడుతున్నా. నా ప్రతి ప్రాబ్లంలో ఏదో ఒక రెమెడీ చేస్తాను ప్రతి ప్రాబ్లంకు. అంటే అలాంటివన్నీ ఏమీ లేవు అని అంటే నాకు నవ్వు వస్తుంటుంది. ఇవన్నీ దైవంను నమ్మని వాళ్ళు నమ్మకూడదు, కానీ దైవం ఉందని నమ్మిన వాళ్ళు ప్రతిదీ నమ్మాలండి. మీరు ఈ మధ్య అన్నిట్లో సినిమాల్లో కూడా చూస్తున్నారు, ఎలాంటి సిచ్యువేషన్లో సినిమాలు సిరీస్ ఉన్నాయో రియల్ లైఫ్లు కూడా చూపిస్తున్నారు. నా సిచ్యువేషన్లో కూడా చాలా రియాలిటీ నడుస్తుంది. బట్ నేను చెప్పలేను, ఇది పబ్లిక్లో చెప్పలేను కనుక చెప్పను అంతే. సో ఎప్పుడు కూడా నేను సాములు అప్రోచ్ అవ్వాల్సిందే. నాకు ఏ ప్రాబ్లం రాగానే ఫస్ట్ నాకు డాక్టర్ పని తగ్గకపోతే సాముల కాడికి వెళ్ళిపోతా, ఇదన్నమాట. సో ఇలా నేను పని చేసుకుంటూ మీతో అంటే ఇంకా ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి చాలా ఉంది, కానీ పబ్లిక్లో షేర్ చేసుకునే మ్యాటర్స్ కాదండి. అంత డీప్గా ఉంది నా లైఫ్ స్ట్రగుల్. పబ్లిక్కి ఎంత చెప్పాలో అంతే చెప్పాను. నేను పర్సనల్గా చాలామందికి చెప్పాను. ఓకే అండి, ఇంతే. ఇంకా ఇవాళ ఈ వీడియో దీని గురించి మాట్లాడడం ఆపేశాను. ఏంటి అంటే ఒకటే చెప్తున్నా, అమ్మాయిలకు పెళ్లి సంబంధాలు చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా, మన స్తోమతను తగ్గట్టు మన పెళ్లి చేస్తాం కదా అందరూ. అలా నాకు అప్పుడు చేసి ఉంటే నాకు ఈరోజు ఎప్పుడో అందరిలాగా ఎప్పుడో పెళ్ళయి, నాకు 19-20 ఏళ్ళప్పుడే పెళ్ళి అయిపోయి అయ్యేది. ఎవరికైనా ఆడపిల్లల పెళ్ళిళ్ళు కావట్లేదు అంటే మీరేమన్నా లోటు చేస్తుంటే చూసుకోండి, అంతేగాని ఏ ఆడపిల్లకు పెళ్ళి కాకుండా ఎందుకుంటుందండి ఈ కాలంలో. అబ్బాయిలకు కూడా చాలామంది మా అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావట్లేదని అమ్మాయిలను తప్పులు పడుతున్నారు. అసలు మీ అబ్బాయికి పెళ్ళి ఎందుకు కావట్లేదో మీరేం లోటు చేస్తున్నారు అది చూసుకోండి. ఒకప్పుడు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కావట్లేదు అనేది అప్పుడు తప్పు ఎవరు పట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావట్లేదంటే అమ్మాయిలను తప్పు పట్టుకుంటున్నారు. ఇది నాకు చాలా కోపం వస్తుంది. అప్పుడు మాకు ఎన్ని పేర్లు పెట్టారు, ఎంత డిమాండ్ చేశారు మమ్మల్ని. నాకేమన్నా కాలు వంకరా, ముక్కు వంకరా, ఏం వంకరా చెప్పండి. ఈ ఏజ్లోనే మీకు ఇంత బాగా కనిపిస్తున్నాను కదా,
ఎంతో కొంత. ఇంకా ఎంగులు ఎంత బాగుంటారు నా పిల్లలు ఇప్పటికీ అంటారు, ఎవరమ్మా నిన్ను రిజెక్ట్ చేసింది, ఎందుకమ్మా నిన్ను రిజెక్ట్ చేశారు, ఇంత అందంగా ఉన్నావు, అసలు నువ్వు సినిమాలో ట్రై చేయాల్సింది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇలాగే అంటారు. మా పిల్లలు ఇలా అన్నప్పుడంతా నాకు బాధ ఎక్కువ అనిపిస్తుంది. నా పిల్లలు చిన్న పిల్లలు గుర్తించినంత ఆ కాలంలో ఎవరు గుర్తించలేదే అనేసి. మా పేరెంట్స్ కూడా అట్లీస్ట్ ఎవరు కూడా చెప్పేవాళ్ళు కాదు, మీరు చేసేది తప్పు, అందువల్లే మీ పాపకు పెళ్ళి కావట్లేదని ఎవరు చెప్పేవాళ్ళు కాదు. ఇంకా మా ఆయన దొరికాడు అంటే అది కూడా ఒక మిరాకిల్ లాగే నాకు మా ఆయన దొరికాడు అనమాట. ఎందుకంటే మా ఆయన నన్ను చూసింది మొదటి సంబంధం. పని చేశాక ఇంకా రెండోసారి టీ పడాలి మనకి. గ్లాస్ రెడీగా ఉంది. ఫస్ట్ సారి ఎక్కువ క్వాంటిటీ తాగుతాను, రెండోసారి కొంచెము తక్కువ తాగుతాను అనమాట. టీ తక్కువ అంటే స్టీల్ గ్లాస్కి అనమాట. ఇంకా మా వారు ఆఫీస్కి బయలుదేరాక ఏం చేస్తానంటే నేను బొరుగులు టిఫిన్ తినేసి వంటకు పెట్టేసుకుంటా. వంటకు పెట్టేస్తే పని ఆమె 11కి 10:30కి వస్తుంది. ఆమె వచ్చేసరికి నాది వంట కంప్లీట్ అయిపోతుంది. కర్రీ కరెక్ట్గా ప్లాన్గా చేస్తున్నాను. ఆమె వచ్చేసరికి కర్రీ అయిపోయినాక ఇంకేం చేస్తాను, ఆమె 10:30 to 11:30 ఆమె పని వెళ్ళిపోయాక ఇంత అన్నం పెట్టేస్తే 12 అయిపోతుంది. ఇక ఇవాళకి వంట పని అయిపోయినట్టే. మీల్ మేకర్ కర్రీ చేసేస్తాను, ఉర్లగడ్డ మిగిలింది దాంతో. సరే టీ తాగేస్తాను.